Hello my dear friends, welcome again to my channel. In today's class, I'm going to take you through past perfect tense. Okay, ఇంతకుముందు simple past tense and past perfect tense అయిపోయింది. Okay, those who have not seen that video, okay, can go and see that video. Okay, you can see that video. It is already uploaded in my channel. Fine. So ఈరోజు I'm going to explain you about past perfect tense. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఆల్రెడీ పాస్ట్ టెన్స్ గురించి 2 వీడియోస్ అప్లోడ్ ఉన్నాయి ఛానల్లో. సో అవి కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మెయిన్ వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా ఇంపార్టెంటే, బట్ వెన్ కంపేర్ టు past continuous tense, simple past tense is very important. Fine. Okay, so in today's one we are going to take you I'm going to take you through past perfect tense. Fine. So one more thing, friends, that is, okay, many of you చాలా మంది okay video చూస్తున్నారు, but they are not subscribing the channel. Okay, subscribe చేయండి and share చేయండి. Okay, share చేయండి because sharing is very important. Okay, if you share the channel, if you share the videos, then definitely others will also see all those videos. So వేరే వాళ్ళు కూడా చూస్తారు కదా, సో వాళ్ళు కూడా they can also get benefited. So that's the reason. Okay, share the channel and share the videos. Fine. So let's start today's class. In today's one, past perfect tense. Now what is meant by perfect? See, perfect అంటే కంప్లీట్ అని తెలుసుకోండి. ఓకేనా, పర్ఫెక్ట్ మీన్స్ వాట్, అయిపోయింది, కంప్లీటెడ్. ఓకేనా, అది జస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఫైన్. సో పాస్ట్లో ఏదైనా అయిపోయి ఉంటే మనం దీన్ని అంటే పర్ఫెక్ట్ అంటే కంప్లీటెడ్ అయిపోవాలా. పాస్ట్లో ఏదైనా కంప్లీటెడ్ అయిపోయి ఉంటే దాన్ని మనం ఓకే దీంట్లో మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రూల్స్ స్ట్రక్చర్ ఉంది కదా, ఓకే, దాన్ని అప్లై చేయాలా. వాట్ ఇస్ ద స్ట్రక్చర్? సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, వన్ మోర్ థింగ్ వచ్చేసి నార్మల్గా ఏమంటే ఇప్పుడు పాస్ట్లో ఏమైనా రెండు థింగ్స్ ఏమైనా జరిగింటాయి, అయిపోయి ఉంటాయి రెండు పాస్ట్లో. సో దాంట్లో విచ్ ఇస్ మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఓల్డర్ దాన్ని మనం అప్లై చేయాలి ఆల్ దానికి. సి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎగ్జాంపుల్స్. మీకు అర్థమైపోతుంది. స్ట్రక్చర్ ఒకటి గుర్తు పెట్టుకోండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా, సి లెట్ మీ టేక్ యూ త్రూ ద ఫస్ట్ ఎగ్జాంపుల్. ఫస్ట్ ఏమి, ఐ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ వెజిటేబుల్స్. 2 సెంటెన్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో ఏమిది, నేను మార్కెట్కి వెళ్ళింటిని, దెన్ నేను వెజిటేబుల్స్ కొన్నాను. సో 2 పాస్టే. సో దీంట్లో ఏది ఓల్డ్? ఫస్ట్ మీరు మార్కెట్ వెళ్ళినాను, సో దట్ ఈస్ అ ఓల్డ్ సెంటెన్స్ అండ్ దిస్ ఈస్ ద న్యూ వన్. ఐ బాట్ సమ్ వెజిటేబుల్స్, దిస్ వన్ ఈస్ న్యూ. అంటే ఫస్ట్ మార్కెట్కి పోయినారు కదా, సో దానికోసం దాన్ని మనం ఈ రూల్ అప్లై చేయాలా. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఓల్డర్ సెంటెన్స్కి యాడ్ అవుతుంది. సో సెంటెన్స్ ఎలా ఉంటుంది? ఐ హ్యాడ్ గాన్ టు ద మార్కెట్ అండ్ ఐ బాట్ సమ్ వెజిటేబుల్స్. అర్థమైందా? సో ఐ బాట్ సమ్ వెజిటేబుల్స్, ఇది ఏ టెన్స్ చెప్పండి? ఓకే, దిస్ వన్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్. సబ్జెక్ట్ దెన్ V2 అండ్ ఆబ్జెక్ట్. సి నేను మీకు ఇక్కడ కలర్తో సెంటెన్స్ని వర్డ్స్ని నేను కలర్తో నేను ఐడెంటిఫికేషన్ కోసం నేను కలర్ చేశాను. సో స్ట్రక్చర్తో మ్యాచ్ చేయండి, అది ఏది సబ్జెక్ట్, ఏది వర్బ్ కింద వస్తుంది. ఓకేనా, దెన్ ఏది ఆబ్జెక్ట్. ఓకేనా, ఫైన్. సో తెలుగులో దీని అర్థమే, నేను మార్కెట్కి వెళ్ళింటిని, నేను అక్కడ నుంచి కూరగాయలు తెచ్చినాను అంటే వెజిటేబుల్స్ కొన్నాను అనేసి అక్కడ. సో అక్కడ నుంచి ఫైన్. సో ఏమి ఫస్ట్ ఏది, మనం పోతే తర్వాతనే కదా మనం కొంటామాడా, ఫస్ట్ మనం పోయినామాడా. సో దట్ ఈస్ అ ఓల్డ్ సెంటెన్స్. సో దాన్ని మనం యాడ్ చేయాలా. ఫైన్. సో నెక్స్ట్ వన్ ఏమి, మై బ్రదర్ హ్యాడ్ బుక్డ్ అన్ ఆర్డర్ ఇన్ ఫ్లిప్కార్ట్ దెన్ ఐ రిసీవ్డ్ ఇట్ టుడే. అంటే ఏమి, ఈరోజు నాకు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఆర్డర్ రిసీవ్ అయింది. సో దీనికి ఆల్రెడీ నా బ్రదర్ బుక్ చేసిండా. సో దట్ ఈస్ ద వన్, రైట్. సో ఓల్డర్ వన్ ఏమి, నా బ్రదర్ బుక్ చేసిండేది ఆర్డర్ వచ్చేసి అది ఓల్డ్ సెంటెన్స్. సో దాన్ని మనం యాడ్ చేయాలా. ఓకే, సో సెంటెన్స్ ఎలా ఉంటుందంటే, మై బ్రదర్ దట్ ఈస్ అ సబ్జెక్ట్. ఓకే, సో మనం ఆర్డర్ బుక్ చేస్తాం కదా, సో దానికి యాడ్ చేయాలా. మై బ్రదర్ హ్యాడ్ బుక్డ్ అన్ ఆర్డర్. ఓకే, సో సబ్జెక్ట్, దిస్ ఈస్ ద వర్బ్ అండ్ దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఓకేనా, సో ఇన్ ఫ్లిప్కార్ట్ ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి. ఇన్ ఫ్లిప్కార్ట్ ఈజ్ ఎక్స్ట్రా. సో అందుకోసం నేను పర్పుల్ కలర్తో నేను దాన్ని మీకు ఐడెంటిఫికేషన్ కోసం నేను పర్పుల్ కలర్ వేసినాను. అంటే ఏది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది అది దానికి కలర్ వచ్చేసి పర్పుల్ వేసినాను. ఓకే, సో ద వన్ విచ్ ఈజ్ ఇన్ బ్లూ కలర్ ఈజ్ అ సబ్జెక్ట్, రెడ్ వన్ ఈజ్ అ వర్బ్, దెన్ గ్రీన్ వన్ ఈజ్ అ ఆబ్జెక్ట్. ఫైన్. ఓకే, సో మా అన్న ఓకే అంటే మా బ్రదర్ వచ్చేసి ఒక ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ బుక్ చేశాడు అండ్ అది ఈరోజు నాకు
ఓకే చేరింది. సో టుడే ఐ రిసీవ్డ్. సో దిస్ వన్ ఈజ్ ఆల్సో ఇన్ సింపుల్ పాస్ట్ చూడండి. రెండు పాస్టే, రెండు సెంటెన్స్ కూడా పాస్టే. ఆర్డర్ బుక్ చేసింది, దెన్ వచ్చేసింది. సో ఆల్రెడీ వచ్చేసింది కదా, సో పాస్టే కదా, సో దట్ ఈస్ ఆల్సో పాస్టే. సో దిస్ ఈజ్ సింపుల్ పాస్ట్ టెన్స్ చూడండి. ఓకే ఈ విచ్ వన్ ఐ రిసీవ్డ్ ఇట్ టుడే, అది సింపుల్ పాస్ట్ టెన్స్లో, అది మనం దాన్ని చెప్పాలా. ఫైన్. దెన్ థర్డ్ వన్ ఏమి, టుడే ఐ రిసీవ్ ద కాల్ ఫ్రమ్ ద కంపెనీ, అంటే ఈరోజు నాకు కంపెనీ నుంచి కాల్ వచ్చింది. ఓకేనా. సో లాస్ట్ సండే ఐ హ్యాడ్ సబ్మిటెడ్ మై రెజ్యూమ్. ఓకే పోయిన సండే నేను నా రెజ్యూమ్ని కంపెనీలో సబ్మిట్ చేశాను. సో సో దీనికి చెప్పండి హ్యాడ్ ఏ దానికి వస్తుంది, విచ్ ఈస్ ద ఓల్డర్ వన్. ఓకే సో రెజ్యూమ్ సబ్మిట్ చేసాం కదా, అదే కదా ఫస్ట్. సో సబ్మిట్ చేసిన తర్వాత కదా ఈరోజు కాల్ వచ్చింది. సో లాస్ట్ సండే అది. ఓకేనా. సో లాస్ట్ సండే ఐ సబ్మిటెడ్ రాకూడదు, ఐకి తర్వాత హ్యాడ్ పెట్టాలి మనం. ఐ హ్యాడ్ సబ్మిటెడ్ మై రెజ్యూమ్. నా ఇక్కడ హ్యాడ్ తర్వాత V3 చూడండి. ఓకేనా రిమెంబర్. ఓకేనా ఆల్వేస్ వెన్ ఎవర్ వీఆర్ యూజింగ్ హ్యాడ్, ఓకే వర్బ్ ఫామ్ వచ్చేసి V3నే మనం దాంట్లోనే మనం ప్రొనౌన్స్ చేయాలా. ఓకే ద ప్రొనౌన్సియేషన్ షుడ్ బి బై యూజింగ్ వర్బ్ ఫామ్ ఆఫ్ V3 ఓన్లీ. ఫైన్. సో సెంటెన్స్ ఏమిది, ఈరోజు నాకు కంపెనీ నుంచి కాల్ వచ్చింది. సో పోయిన సండేనే నేను నా రెజ్యూమ్ ఆ కంపెనీలో అప్డేట్ చేసేంటి, అంటే సబ్మిట్ చేసేంటిని. ఓకే సో అందుకే నాకు ఈరోజు కాల్ వచ్చింది. సో రెండు పాస్టే. సో అర్థమైంది అనుకుంటా మీకు. లెట్స్ మూవ్ టు ద ఫోర్త్ వన్. వీ హ్యాడ్, వాట్ ఈజ్ ఇట్, ఓకే సో వీ హ్యాడ్ ఇన్వైటెడ్ అవర్ రిలేటివ్స్ ఫర్ ద ఫంక్షన్, అంటే మేము మా బంధువులకి ఫంక్షన్ కోసం ఇన్వైట్ చేసాం. ఓకే అండ్ దే ఆల్ టుడే ఆల్ ద రిలేటివ్స్ కేమ్. ఓకే సో విచ్ ఇస్ ద ఫస్ట్ వన్, ఇన్వైట్ చేసినాం కదా ఫస్ట్. సో దానికి మనం హ్యాడ్ యాడ్ చేయాలి. అంటే ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఏ దానికి వస్తుంది, ఇన్వైట్ చేసినాం కదా. సో ఇన్వైట్ చేసింటేనే కదా వాళ్ళు ఈరోజు వచ్చినారనేసి. గాట్ ఇట్ రైట్. ఓకే సో దానికి మనం యాడ్ చేయాలి. సో ఇన్వైట్ V3 ఏమి, ఇన్వైటెడ్ అండ్ ఇన్వైటెడ్. సో దానికి హ్యాడ్ యాడ్ చేయాలా. సో వీ హ్యాడ్ ఇన్వైటెడ్ అవర్ రిలేటివ్స్. ఓకే సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఓకే సో ఎందుకు, ఫర్ ద ఫంక్షన్. దిస్ ఇస్ ద ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఫర్ ద ఫంక్షన్. గెటింగ్ రైట్. ఓకేనా. సో వీ హ్యాడ్ ఇన్వైటెడ్ అవర్ రిలేటివ్స్ ఫర్ ద ఫంక్షన్. ఓకే సి సెంటెన్స్ ఎప్పుడన్నా కానీ నార్మల్లీ సబ్జెక్ట్ ఫస్టే రావాలా, ఆ తర్వాత వర్బ్ రావాలా, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలా. ఓకే ఆల్వేస్ ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇట్లే ఉంటుంది. ఓకే సో ఇక్కడ కూడా సబ్జెక్టే ఫస్ట్ ఉంది చూడండి, ఆ తర్వాత వర్బ్. నో హ్యాడ్ ఉంది కదా అనేసి హ్యాడ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్. సో హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్ రెండు మనం వర్బ్ ఫ్యామిలీలోనే వస్తుంది. సో సబ్జెక్ట్, హ్యాడ్ ఇన్వైటెడ్ ఈజ్ అ వర్బ్. సో ఇన్వైట్ ఎవరికి ఇచ్చేసాం, ఓకే అవర్ రిలేటివ్స్, ఇది ఆబ్జెక్ట్. ఓకే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఉంది, మేము రిలేటివ్స్కి ఇన్వైట్ చేసాము అనేసి. దెన్ దేనికోసం, ఫర్ ద ఫంక్షన్. దిస్ ఇస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ హియర్. గాట్ ఇట్. ఫైన్. అండ్ టుడే, ఓకే సో ఇక్కడ కూడా బై ద వే చాలామంది అండ్ని వచ్చేసి అండ్ అంటూ ఉంటారు. అండ్ ఓకేనా. దట్ ఈస్ ఇన్కరెక్ట్ యాక్చువల్లీ. ఓకే అండ్ అనే వర్డ్ ఇంగ్లీష్లో లేదు. ఓకేనా. ఏఎండి వచ్చేసి అండ్ అవుతుంది. ఓకే చాలా మంది రాంగ్ ప్రొనౌన్స్ చేస్తారు. ఓకేనా. సో ఇట్స్ అండ్. ఫైన్. సో అండ్ నేను ఆల్రెడీ కొన్ని వర్డ్స్ మన ఇక్కడ చాలా రాంగ్గా ప్రొనౌన్స్ చేస్తారు. ఐ హ్యావ్ నోటీస్ దట్ వన్. సో నేను ఒక సపరేట్ వీడియోలో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైన్. సో లెట్స్ కంటిన్యూ హియర్. ఓకే అండ్ టుడే ఆల్ ద రిలేటివ్స్ కేమ్, అంటే ఏమి, సింపుల్ పాస్ట్ టెన్స్ చూడండి. సో ఈరోజు ఆల్ అందరూ, సో సబ్జెక్ట్, దిస్ వన్ ఇస్ సబ్జెక్ట్, ఆల్ ద రిలేటివ్స్ వచ్చి సబ్జెక్ట్. సో కేమ్ వచ్చినారంట. ఓకే సో దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ హియర్. ఓకే సో ఆల్ ద రిలేటివ్స్ ఇస్ అ సబ్జెక్ట్, వీ కెనాట్ బ్రేక్ హియర్. ఆల్ మళ్ళీ రిలేటివ్స్ నో, ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇట్, అంటే సబ్జెక్ట్ ఇది కూడా. ఆల్ ద రిలేటివ్స్ ఇస్ అ సబ్జెక్ట్, వచ్చినారంట. ఓకే దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ హియర్. ఓకేనా. ఫైన్. ఓకే దెన్ ఫిఫ్త్ వన్ ఏమి, ఇండియా వన్ ద మ్యాచ్, ఇట్ హ్యాడ్ ప్లేడ్ వెల్. ఓకే సో ఇక్కడ హ్యాడ్ సెకండ్ సెంటెన్స్లో ఉంది, కానీ యాక్చువల్లీ అదే కదా ఫస్ట్. దీని అర్థం ఏమి, ఓకే ఇండియా గెలిచింది, ఎందుకంటే అది బాగా ఆడింది అనేసి. సో ఫస్ట్ బాగా ఆడింది, దానికోసమే అది మ్యాచ్ గెలిచింది కదా. సో విచ్ ఇస్ ద ఓల్డర్ వన్, దిస్ వన్. సో అందుకే హ్యాడ్ దానికి రావాలా, ప్లేట్కి రావాలా. సో ఇట్ హ్యాడ్ ప్లేడ్ వెల్, దిస్ ఇస్ ద నార్మల్లీ ఓల్డర్ వన్. సో ఇది ఫస్ట్ జరిగింది, ఆ తర్వాత ఇది. సో బాగా ఆడింది, దానికోసమే ఇండియా గెలిచింది అనేసి. సో ఇండియా వన్ ద మ్యాచ్. ఓకే విన్ కాదు వన్. ఓకే V3 ఇది. ఓకే సో విన్ దే వన్ ద మ్యాచ్. ఓకే ఇట్ హ్యాడ్ ప్లేడ్ వెల్, కామా పెట్టేసి ఇట్ హ్యాడ్ ప్లేడ్ వెల్. సో అర్థమైంది కదా. సో దిస్ ఈస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అయిపోయింది, దాన్ని మనం చెప్తాం. దెన్ థింగ్ ఇస్ దట్ మెయిన్ ఓల్డర్ వన్, దాన్ని ఫస్ట్ ఓల్డర్ వన్ దాన్ని అది యూజ్ అవుతుంది. సో రెండు సెంటెన్స్ ఉంటే వీ అప్లై దిస్ రూల్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టు దోస్ సెంటెన్స్ విచ్ ఆర్ ఓల్డర్. అర్థమైంది అనుకుంటా. ఫైన్. సో నెక్స్ట్ దాంట్లో నేను వచ్చేసి మీకు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే సో చూద్దాం దాంట్లో ఎట్లా ఉంటుంది. అది మనం ఎక్కడ యూజ్ చేద్దాం.
ఓకే ఎప్పుడు యూజ్ చేద్దాం, ఓకే దాని సెంటెన్స్ ఎట్లా ఉంటుంది అవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకేనా. సో ఓకే ఐ హోప్ ఓకే ఈరోజు ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అర్థమైంది అనుకుంటా. ఓకేనా. అండ్ సపోజ్ ఎవరికైనా సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, చేయండి. లెట్ దమ్ ఆల్సో లర్న్. ఓకే మీ ఫ్రెండ్స్ కూడా నేర్చుకొని. ఓకేనా. ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హియర్. ఓకేనా. ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ చాలా మందికి డౌట్ ఉంటుంది సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా చేయాలనేసి. ఓకేనా. సో జస్ట్ రెఫర్ మై వీడియోస్, సీ మై వీడియోస్. ఓకే ఫ్రమ్ సింపుల్ పాస్ట్ ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్. సో మీకు అర్థమైపోతుంది. ఓకేనా. అండ్ మీరు ఓన్గా కూడా అట్లా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో సీ యూ లేటర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.